ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఆకలితోనైనా కానీ చచ్చిపో, కానీ ఈ వెధవ ముందు మాత్రం చెయ్యి చాపకు, తల వంచకు అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని, మనకు ఇప్పుడు అవసరమైన సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు. మరి బాబాగారు ఏది చేసినా కూడా తండ్రి స్థానంలో ఉండి మన మేలు కోరేదే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి. అయితే ముందుగా సందేశం వినేవారు బాబాగారంటే ఎవరికైతే ఎక్కువగా నమ్మకం, ఇష్టం ఉంటుందో ఖచ్చితంగా వారు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి కనుక మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశం వినే ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడునండి. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422252. మీకు ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఇంకా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్యం, ధనం నిలకడ లేకపోవడం, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు మీ యొక్క సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని చూపుతారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మా ఫ్యామిలీలో ఎన్నో ప్రాబ్లమ్స్ని అయితే ఈ గురువుగారు సాల్వ్ చేశారు. తప్పకుండా గురువుగారికి కాల్ చేయండి. నమ్మకంతో సమస్యల నుంచి బయటపడండి. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఆ సందేశంలో యొక్క ఆంతర్యం అనేది మనకి తెలియాలి అంటే మనం ఫస్ట్ ఈ చిన్న కథ అయితే తెలుసుకోవాలి. అదేంటి అంటే, ఒక పెద్ద అడవి ఉంటుంది. చాలా భారీ వర్షాల వల్ల అందులో అంటే అడవిలో నివసించే పక్షులు, వాటి గూళ్ళు అన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. చాలా భారీ వర్షాలు కావడం వల్ల ఆ పక్షులకి ఆహారం దొరకడం కూడా చాలా కష్టమైపోతుందన్నమాట. అటువంటి సమయంలో ఒక కాకుల జంట ఉంటుంది. అంటే ఆడకాకి, మగకాకి ఉంటాయన్నమాట. ఈ రెండు కాకులకి చాలా ఆహారానికి ఇబ్బంది అయిపోయింది. అయితే అందులో ఆడకాకి, ఏమండి చాలా ఆకలిగా ఉంది, ఇక ఎన్ని రోజులు మనకి ఈ శిక్ష, భగవంతుడు ఎందుకు మనకి ఇంత శిక్షను విధించాడు, ఈ ఆకలిని తట్టుకోవడం కంటే చనిపోవడం మంచిదేమో అని చెప్పి అంటుందన్నమాట మగకాకితో. అయితే అప్పుడు మగకాకి అంటుంది, ఏం లేదు, దేవుడు మనకి తప్పకుండా దారి చూపిస్తాడు, నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఓదారుస్తుంది. అయితే కొద్ది నిమిషాల తరువాత అటుగా ఒక నక్క అనేది తన నోటిలో మాంసం ముక్కని పట్టుకొని ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చుంటుంది ఆ మాంసాన్ని తినడానికి. ఇది గమనించిన ఆడకాకి నోట్లో నీళ్ళూరుతాయి. అంటే బాగా ఆకలిగా ఉంది కదా పాపం, దానికి బాగా తినాలి అనిపించి నోట్లో నీళ్ళూరుతాయి. అయితే ఇక తను ఎవరిని అడుగుతున్నాను అని ఆలోచన కూడా లేకుండా, నక్కబావా నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొంచెం నువ్వు తినే దాంట్లో ఆహారాన్ని అందించావు అంటే నువ్వు నాకు చాలా ఉపకారం చేసిన వాడివి అవుతావు, నిన్ను జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోను నక్కబావా అని చెప్పి అడుగుతుందన్నమాట. అయితే దానికి ఆ నక్క ఆలోచిస్తుంది, నేను ఈ చిన్న మాంసం ముక్కని తెచ్చుకున్నాను తినడానికి, ఈ మాంసం ముక్కను తింటే ఎలాగూ నా ఆకలి తీరదు, ఈ కాకి చాలా ఆకలి మీద ఉన్నట్లుంది, ఈ కాకికి 4 మాయమాటలు చెప్పి కిందకి రమ్మని చెప్దాము, అప్పుడు ఈ మాంసం ముక్క నాదే, కాకి కూడా నాదే అని చెప్పి అనుకొని తను ఒక ఆలోచన అనేది చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆలోచన చేసుకున్న తర్వాత అదే తడువుగా, కాకమ్మ ఎంత భాగ్యం, నీకు నేను తప్పకుండా ఈ ఆహారాన్ని ఇస్తాను, ఇదిగో ఈ మాంసం ముక్క నీ కోసమే, సరేనా, నువ్వేం చేయాలి అంటే నా పక్కకు వచ్చి కూర్చొని ఈ మాంసం ముక్కని తిను రా, ఇక ఆలస్యం చేయకు అని చెప్పి ఆ నక్క ఆ కాకినైతే పిలుస్తుంది. ఇదంతా గమనించిన మగకాకి ఆ పక్క చెట్టు మీద నుంచి వేగంగా ఆడకాకి దగ్గరికి వస్తుంది. వచ్చి
ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు అదుగో నక్క బావ ఆహారాన్ని ఇస్తాను అన్నాడండి, నేను నక్క బావ దగ్గరికి వెళ్ళి నా కడుపు నింపుకుంటాను అని చెప్పి అమాయకంగా చెప్తుంది. ఒసే పిచ్చిదానా, ఎవరిని సాయం అడుగుతున్నావు? నక్క మనకి ఆ శత్రువులలో ఒకడు. నువ్వు కిందకి వెళ్ళావు అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఆ ముక్కతో పాటు నిన్ను కూడా తినేస్తాడు అని చెప్పి చెప్తుంది. అదేంటండి ఇలా అంటున్నారు? పాపం ఆ నక్క నా ఆకలిని తీరుస్తాను అని చెప్పి చెప్పిందండి, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఆ భర్తని అడుగుతుంది. అయితే నీకు ఒక చిన్న కథ చెప్తాను, ఈ కథ చెప్పినాక కూడా అంటే ఇది విన్నాక కూడా నువ్వు వెళ్తాను అంటే ఇక నీ ఇష్టం అని చెప్పి ఆ కాకి అంటే మగ కాకి ఆడకాకి చెప్తుందనమాట కథ. అంటే ఇప్పుడు బాబాగారు అందిస్తున్న కథలో ఇది మరొక కథ. జాగ్రత్తగా వినండి, బాబాగారి యొక్క సందేశం మీకు ఖచ్చితంగా ఈ కథ ద్వారా అయితే అర్థమవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మగకాకి ఆడకాకితో చెప్పడం ప్రారంభిస్తుంది. ఒకానొక రోజు 2 జంట చిలుకలున్నాయి. ఆ జంట చిలుకలు చక్కగా తను ఒక గూటిలో చెట్టు మీద, ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక చక్కటి గూటుని, అందమైన గుడారాన్ని ఏర్పరచుకున్నాయంటే పక్షుల గూళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదండి. అలా ఆ చిలుకలు చక్కగా చిన్న చిన్న గుడ్లను పెట్టి పిల్లల్ని పొదిగి ఆనందంగా ఉందాము అన్న ఉద్దేశంతో ఆడచిలుక గుడ్లను పెడుతుంది. అయితే ఆ జంట చిలుకలకు తెలియని విషయం ఏంటి అంటే అదే పెద్ద చెట్టు తొర్రలో ఒక పాము కూడా నివసిస్తుంది అని చెప్పి. అయితే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆ జంట చిలుకలు ఆహారానికి అరణ్యంలోకి వెళ్ళాయి. వచ్చేసరికే ఈ పాము ఆ చెట్టు మీద నుంచి పాకుకుంటూ పైకి వెళ్ళి ఆ గుడ్లని మింగేస్తూ ఉంటుంది. ఇలా ప్రతిసారి అంటే చిలుక ఎప్పుడు గుడ్లు పెట్టినా కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ చిలుకేమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆ చిలుక బాధపడతాన్ని ఒక కాకి వచ్చి చూస్తుంది. అప్పుడు ఎందుకు చిలుకమ్మ, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది అని చెప్పి ఆ కాకమ్మ చిలుకమ్మని అడుగుతుంది. అయితే మేము ఆహారానికి వెళ్తున్నాము, ఆహారాన్ని తిరిగి తీసుకొని ఈ గూటికి వచ్చేసరికి ఈ గూటిలో ఉన్న నా గుడ్లు అనేవి ఎవరో తీసేస్తున్నారు అని చెప్పి బోరున చిలకమ్మ ఏడుస్తుంది. అయితే అయ్యో చిలకమ్మ, ఈ చెట్టు కిందనే ఒక పాము ఉంది, నీకు అది తెలుసా అని చెప్పి అంటుంది. అవునా, నాకు తెలియదు అంటే ఇక మరుసటి రోజు గూటికి వెళ్ళినప్పుడు అంటే ఆహారాన్ని తీసుకొద్దాము అని చెప్పి బయటికి వెళ్తున్నప్పుడు ఆ తొర్రలో నుంచి పాము పాకుకుంటూ గూటిలోకి వెళ్ళడాన్ని చిలకమ్మ చూస్తుంది. అయితే ఈ పాము పనే ఈ గుడ్లని మింగడము. ఈ పాము యొక్క పీడ ఎలాగైనా కానీ వదిలించుకోవాలి అని చెప్పి ఆ కాకమ్మ దగ్గరికి వచ్చి చిలకమ్మ సహాయం అడుగుతుంది. అప్పుడు కాకమ్మ అంటుంది, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. మనము ఎప్పుడైనా కానీ శత్రువుని కండ బలంతో కొట్టలేనప్పుడు బుద్ధి బలంతోనైనా కానీ కొట్టి ఆ శత్రువు యొక్క పీడ మనం వదిలించుకోవాలి అని చెప్పి చెప్తుంది. అప్పుడు చిలకమ్మ ఏమంటుందంటే, ఏం చెప్తున్నావు కాకమ్మ, నాకేమీ అర్థం కావడం లేదు అంటే, నువ్వు చిలకవి అంటే చాలా చిన్న పక్షివి, కానీ కాకి విషపు జంతువు. ఈ కాకితోటి నువ్వు నేరుగా తలబడ్డావు అంటే అది ఒక్క కాటుతో నిన్ను చంపి పడేస్తుంది. అలా కాకుండా ఆ కాకిని నువ్వు కండబలంతో చంపలేవు కాబట్టి నీ యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి కాకి యొక్క పీడాన్ని నువ్వు వదిలించుకోవాలి. అంటే మనం ఒక మంచి ఆలోచన చెయ్యాలి అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు ఆ చిలక, నువ్వే ఏదైనా కానీ చెయ్యి, నువ్వు ఏది చెప్పినా కానీ నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ చిలకమ్మ అంటుంది. అయితే ఈ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి మనం చేపలను తీసుకొని వద్దాము. కాకి అంటే ఒక మంచి ఆలోచన చేస్తుంది. పాముని సరి సమానంగా ఓడించి చంపే శక్తి అనేది ముంగీసకు ఉంది. ఆ పక్కన అంటే చెరువు పక్కన ఒక పొదలో ముంగీస నివసిస్తూ ఉంటుంది. ముంగీసకు
పాములన్నా చాలా పగ ఉంటుంది. అదేవిధంగా చేపలు అంటే చిన్న చిన్న చేపలంటే ముంగీసకు చాలా ఇష్టం. ఆ ముంగీసకి మనం చేపలను ఎర్రగా వేసి పాము దగ్గరికి తీసుకొని వద్దాము అని చెప్పి చెప్తుంది. ఇక ఆలోచన ప్రకారం చిలకమ్మ కాకమ్మ ఇద్దరూ కూడా చెరువు దగ్గరికి వెళ్ళి వాటి యొక్క ముక్కుతోటి చేపలను తీసుకొని వస్తారన్నమాట. అంటే చెరువు దగ్గర నుంచి ఒక చేప, కొంచెం దూరంలో మరొక చేప, మళ్ళీ కొంచెం దూరంలో మరొక చేప, అలా పాము పుట్టదాకా వరుసనే కొంచెం కొంచెం దూరంతో చేపలను వేసుకుంటూ వెళ్తారు. ఇదంతా ఆ యొక్క ముంగీసకు తెలియదు. ఆ ముంగీస పొదలో నుంచి బయటికి వచ్చేసరికి ఎదురుగా చేప కనిపిస్తుంది. ఆహా స్వామి, నాకేంటి నా గూటిలో నుంచి బయటకు రాగానే నాకు ఆహారం అందేలా చేశావు, నీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి చెప్పుకుంటూ ఆ చేపను తినేస్తుంది. ఇంకొంచెం దూరం వస్తుంది, మళ్ళీ చేప కనిపిస్తుంది. ముంగీసకు చాలా సంతోషం వేస్తుంది. ఆ చేపను కూడా తినేస్తుంది. మళ్ళీ కొంచెం దూరం వస్తుంది, మళ్ళీ చేప కనిపిస్తుంది. ఇక ముంగీసకు అనుమానం వస్తుంది. నిజంగా దేవుడు నాకు ఆహారాన్ని ఇలా పంపించారా, లేకపోతే నా మీద ఎవరైనా కానీ కుట్ర పన్ని నన్ను ఏదైనా ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్దాము అన్న ఉద్దేశంతో ఈ చేపలను నాకు ఎరగా వేశారా అని చెప్పి అనుమానం వస్తుందన్నమాట. ఆ విధంగా ముంగీసకు అనుమానం వచ్చేసరికి తను పాము పుట్ట ఎదురు ఉంటుంది. ఆహా, ఈ పాము పనే ఇదంతా, పాము నన్ను చంపడానికి చాలా పెద్ద పన్నాగమే వేసింది అని వెంటనే ఆ పాము పుట్టను చెదిరించి పాముతో తలబడడం మొదలు పెడుతుంది. అప్పటికే ఎన్నో చేపలు తిన్న ముంగీసకు చాలా బలం అనేది పుంజుకుంటుంది. ఆ బలంతో పాము మీద ఏకధాటిగా పోరాటం చేసి కొన్ని నిమిషాలలోనే పామును చంపేస్తుంది. ఇదంతా గమనిస్తున్న కాకమ్మ చిలుకమ్మ చాలా సంతోషిస్తారు. ఇక చిలుకమ్మకి ఆనందానికి అవధులు ఉండవు. ఆహా, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి హింసిస్తున్న ఈ పాము పీడ అనేది నాకు ఈ రోజుతో వదిలింది అనే ఆనందంతో తన మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది. అంటే తను ఏం చేస్తుందో కూడా తనకి అర్థం కాని స్థితిలో చిలుకమ్మ ముంగీస దగ్గరికి వచ్చి, ముంగీసు, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. నన్ను ఎప్పుడు గుడ్లు పెట్టినా కానీ ఈ పాము వచ్చి నా గుడ్లని మింగేస్తుంది. ఈ రోజుతో నాకు ఈ పాము పీడ వదిలిపోయింది అని చెప్పి ఆ ముంగీసతోటి చిలక కొమ్మ దగ్గర అంటే కొమ్మ మీద నుంచొని మాట్లాడుతుంది. ఓహో చిలకమ్మ, ఇదంతా కూడా నీ పనేనా? అవునా, సరే, నేను నీకు సహాయం చేశాను కదా, నువ్వు నాకు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పొచ్చు కదా అని చెప్పి ముంగీస అంటుంది. సరే అని చెప్పి చిలకమ్మ ఆనందంలో ఏం చేస్తుందో కూడా అర్థం కాని స్థితిలో వెంటనే పైనుంచి కిందకి ముంగీస ఎదురు వచ్చి ధన్యవాదాలు చెప్దాము అనుకునే సమయానికి ఒక్కధాటిగా ముంగీసు చిలకని కూడా తినేస్తుంది. ఇదంతా గమనిస్తున్న మగ చిలుక ఒక గండం నుంచి గట్టెక్కాము అనే అంటే ఆ సంతోషాన్ని అనుభవించే లోపే ఈ యొక్క చిలుక ఈ విధంగా తిక్కల తరహాగా పనిచేసి తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఇక ఆ గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, తాను ప్రాణమే లేనప్పుడు అని చెప్పి మగ చిలుక ఒంటరిగా అయిపోయి బాధపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక ఇదంతా కూడా కాకమ్మకు మగ కాకి చెప్తుంది. అడవిలో నక్క కోసం అంటే నక్క ఇచ్చే మాంసం కోసం తను ఏడ దిగుతుందో అని చెప్పి. ఈ కథ విన్న తర్వాత ఆడకాకి చాలా ఉత్సాహం వస్తుంది. సరేనండి, మీరు ఇంత చెప్పారు కదా, అసలు ఎవరి మాటలు మనం నమ్మకూడదు అని చెప్పి ఆ మగ కాకిని ఆడకాకి అడుగుతుంది. అయితే
ఎప్పుడు కూడా స్వార్థంతో ఉండే వారి యొక్క మాటలు మనం ఎల్లప్పుడూ నమ్మకూడదు. అంటే మనకి శత్రువులు ఎవరైతే ఉంటారో మనకి ఆ శత్రువులు వారి యొక్క పనులను గడిపించుకోవడం కోసం మనతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మన అవసరాలను తీరుస్తున్నట్లుగా వాళ్ళు చక్కగా మనకి నటన రూపంలో చూపిస్తారు. అటువంటప్పుడు ఎప్పుడూ కూడా శత్రువుల దగ్గరికి వెళ్ళి సహాయం అనేది మనం ఎప్పుడూ కూడా అడగకూడదు. ఇక రెండవది ఎవరు అంటే కనుక ఎవరైతే మద్యపానం చేస్తూ ఉంటారో వారి మాటలను ఎప్పుడూ నమ్మకూడదు. వారిని ఎప్పుడూ సహాయం అడగకూడదు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఎవరైనా మద్యం సేవించిన సమయంలో బైక్ నడుపుకుంటూ వెళ్ళినప్పుడు అతన్ని మనం ఆపి లిఫ్ట్ అడిగితే అతను ఏ స్థితిలో బండి నడుపుతాడో కూడా అతనికే తెలియదు. అతని ప్రాణాలతో పాటు మన ప్రాణాలు కూడా తీసేస్తాడు. కనుక మద్యం తాగే వ్యక్తి యొక్క మాటలని నమ్మకూడదు. అతని దగ్గరికి వెళ్ళి ఎటువంటి సహాయం కూడా మనము అడగకూడదు. ఇక తరువాత చాలా ముఖ్యమైన పని అంటే ఎవరినైతే అడగకూడదు అంటే అహంకారంతో, గర్వంతో ఎప్పుడూ కూడా ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో అంటే మాకు ఆస్తి ఉంది, మాకు డబ్బు చాలా ఎక్కువగా ఉంది, మేము ఈ ఉద్యోగంలో ఉన్నాము, మాకు కోరినవి కొనుక్కోవచ్చు, మాకు కావలసినంత ధనం అనేది వస్తూనే ఉంటుంది అని ఎవరైతే అహంకారం పోతూ ఉంటారో అదేవిధంగా గర్వాన్ని చూపిస్తూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా సహాయం అడగవద్దు. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు వారి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి సహాయం అడుగుతావో అప్పుడు వారు నిన్ను నిర్లక్ష్యంగా చూస్తూ, చిన్న చూపుగా చూస్తూ అవమానించి పంపిస్తారు. కనుక ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు కానీ అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు. ఇక తరువాత ఎవరిని సహాయం అడగకూడదు అంటే బిడ్డ, ఎప్పుడైతే నిన్ను మోసం చేస్తూ ఉంటారో వారు అంటే ఒకసారి మోసపోతే అమాయకత్వం అవుతుంది, మళ్ళీ మోసపోతే ఆ తప్పు నీదే అవుతుంది, గమనించుకో. కనుక ఎవరైతే ఎప్పుడూ కూడా మనుషులని మోసం చేస్తూ ఉంటారో వారి యొక్క మాటలతోటి, నటనతోటి, వారి యొక్క పనితోటి మోసం చేస్తూ ఉంటారో అటువంటి మోసగాళ్ళని ఎప్పుడూ కూడా చెయ్యి చాపి వారి ఎదురుగా నుంచొని సహాయం అడగవద్దు. ఒకవేళ నువ్వు అడిగినా కానీ చేస్తాను అని చెప్పి నిన్ను మోసం చేస్తారమ్మా. బిడ్డ, నేను చెప్పిన ఈ నలుగురు దగ్గర ఎవరైతే అహంకారం, గర్వంతో ఉంటారో, ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే ఎప్పుడు కూడా మద్యపానంలో ఉంటారో, అదేవిధంగా ఎవరైతే నీకు శత్రువులో వారి దగ్గరకు తప్ప ఇంకా ఎవరి దగ్గరకైనా కానీ నువ్వు వెళ్ళి చెయ్యి చాపి సహాయం అడుగు. అంతేకాని ఈ నలుగురు దగ్గర మాత్రం ఎప్పుడు కూడా తలవంచకు, సహాయం అడగకు. ఇది నిన్ను జీవితంలో ఒక మంచి స్థాయిలో నుంచోబెడుతుంది. బిడ్డ, నువ్వు చాలామంది గురించి వినే ఉంటావు కదమ్మా, వారు ఎప్పుడు చావనైనా చచ్చిపోవచ్చు కానీ వీడి దగ్గర మాత్రం నేను రూపాయి కూడా అడగను అని చెప్పి. అది నీ చిన్నప్పటి నుంచి విని పెరుగుతూ ఉన్న మాటే కదా తల్లి. కానీ ఈ మాటలన్నీ పక్కన పెట్టి గుడ్డిగా అతని దగ్గర నువ్వు మోసపోయి నీ ధనాన్ని కనుక ఇచ్చావు అంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారు. కనుక మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి, వారి యొక్క అలవాట్లని బట్టి వారి దగ్గర నువ్వు సహాయం అడగాలి అన్నా, లేదంటే నువ్వు వారికి సహాయం చేయాలి అన్నా కానీ ఆలోచించుకోవడం చాలా చాలా అవసరం బిడ్డ, గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ ఒకరిని నమ్మడం కంటే నిన్ను నువ్వు మొదటిగా నమ్ముకుంటే నువ్వు జీవితంలో ఎవరి దగ్గర కూడా
చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు అని గుర్తుంచుకో. బిడ్డ, నీకు ఆకలైనప్పుడు ఒక్క పూటైనా కానీ తిను, కానీ రెండవ పూట లేనప్పుడు ఎవరి కింద తల దించకుండా నాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఆలోచించుకొని తరువాతి రోజు ఆ పరిస్థితి అనేది నీకు రాకుండా ఆలోచనతో నీ యొక్క క్రియను మొదలు పెట్టాలి. ఇవే జీవిత సత్యాలు తల్లి. ఈ సత్యాలను తెలుసుకున్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు, ఎంత ఎత్తుకైనా ఎదగగలడు. ఈ అలవాట్లన్నింటినీ కూడా అలవరుచుకొని తన జీవితంలో ప్రతి అడుగును ఆచితూచి వేసే వ్యక్తికి జీవితంలో విలువ అనేది ఎప్పటికీ పోదు అన్న మాట నీకు చాలా అవసరం. కనుక నిన్ను నువ్వు నమ్ముకొని నేను చెప్పిన వ్యక్తుల దగ్గర నువ్వు సహాయం అడగకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్పి ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంత అర్థం ఉందో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మరి ఇది మీ మంచి కోసమే అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.